శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, శ్రీమాన్ గుండా ధనలక్ష్మి మల్లన్న దంపతులు సమాజానికి మనం చేయవలసినటువంటి సేవలు ఇలా ఉండాలి అనే ఒక తపనతోటి వారి యొక్క మిత్ర బృందాన్ని అందరినీ కూడా సేకరించుకొని మన రమేష్ గుప్తా గారి యొక్క ప్రేరణతోటి ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నారు. మన అనకాపల్లి పక్కన ఒక గ్రామంలో, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆదివాసీలకి కృష్ణదేవపేట అనేటువంటి ప్రాంతంలో రేపు 30 తారీఖు మే నెలలో సామూహిక వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుమారుగా 108 నుంచి 130 దాకా ఉండేటటువంటి అవసరం ఉండేటటువంటి వ్యక్తుల్ని, యువకులని కూడా సేకరించి వాళ్ళకి సామూహిక వివాహాలు జరిపే కార్యక్రమాన్ని మన వికాస తరంగిణి ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని తెలిసినటువంటి మన శ్రీమాన్ మల్లన్న దంపతులు, వారితో పాటు ఉండేటటువంటి వాసవి గ్రూపుకి సంబంధించినటువంటి మిత్ర బృందం, వీరందరూ కూడా ఉత్సాహంగా ఆ వివాహాలు జరగబోయేటటువంటి దంపతులకి మనం కూడా ఏదైనా కొంత భగవద్ అనుగ్రహాన్ని అందిద్దాము అనే ఒక ఉత్సాహంతో వారందరికీ జీవితాంతం కూడా భగవంతుడి యొక్క కటాక్షం, అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా ఉండాలి అనేటువంటి భావంతో మంచి మంగళసూత్రాలని వారు తయారు చేసి అందిస్తున్నారు. ప్యూర్ బంగారంతో వారికి అందరికీ కూడా మంగళసూత్రాన్ని తయారు చేసి ఇచ్చేటువంటి ఈ సేవ మాకు తీసుకోవడం చాలా ఆనందదాయకం అనేటటువంటి భావంతో వాడి సేవా కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీరికి అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వీరందరితోటి కలిసి రేపు 30వ తారీఖున అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ మంగళసూత్రాలని అందజేయడం. దానికంటే ముందర వీటన్నిటిని కూడా పవిత్రం కావించాలి కనుక మన దివ్య సాకేత క్షేత్రంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో రామానుజుల వారి సన్నిధిలో ఉండే 108 దివ్య దేశాల దగ్గర ఒక్కొక్క దివ్య దేశం యొక్క పెరుమాళ్ళ అనుగ్రహం ఒక్కొక్క మంగళసూత్రం మీద ఇది పడి పవిత్రమై ఈ దైవ అనుజ్ఞగా భగవంతుడి యొక్క సందేశాన్ని అందిస్తున్నట్టుగా మల్లన్న గారి యొక్క బృందం అంతా కలిసి వీటిని అక్కడ ఆదివాసీలకు అందించడం జరుగుతుందన్నమాట. వీరి సేవకి చాలా సంతోషిస్తున్నాం. వీరికి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో సేవలు చేసుకోగలిగేటువంటి అవకాశం అమ్మవారి వీరికి అందించాలి అని కూడా మేము ప్రార్థన చేస్తాం. జై శ్రీమన్నారాయణ. మతమును వారు నిలబెట్టారు, శరణాగతి మార్గమును చాటి చెప్పారు. వైదిక మతమును వారు నిలబెట్టారు, శరణాగతి మార్గమును చాటి చెప్పారు. మోక్షమునకు అందరూ అర్హులన్నారు, విశిష్టాద్వైతమును స్థాపించారు. మోక్షమునకు అందరూ అర్హులన్నారు, విశిష్టాద్వైత